సూర్యోదయానికి పూర్వమే 4:30 నుంచి సూర్యోదయం లోపల ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఆవిష్కరణ కాబోతున్నది. అదేమిటంటే రిలేషన్కు సంబంధించిన గ్రహం శుక్రుడు, వీనస్, ఒక శుభగ్రహము. మనం తూర్పు దిశలో ఎదురుగా కనబడితే తూర్పుకి ఆగ్నేయంగా, అంటే మనం తూర్పుకి ఎదురుగా ఉన్నాం. ఇది తూర్పు అయితే ఇది ఈశాన్యం అవుతుంది, ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయ దిశగా ఒక తలతల్లాడేటువంటి స్టార్ మార్కులో ఒక నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రమే శుక్రుడు. ఆ నక్షత్రాన్ని కొంచెం దిగువన అర్ధచంద్రాకారంగా చంద్రుడు కనపడతాడు. ఈ చంద్రుడు ఎవరంటే మనఃకారకుడు. ఈ చంద్రుడు ఎమోషన్స్కి కారకుడు, ఫీలింగ్స్కి కారకుడు, భావోద్వేగాలు, సంతోషాలు. ప్రతి వ్యక్తి కూడా జీవితంలో చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. ఆనందంగా ఉండాలని కోరుకున్నా అంటే ఆయనతో ఉండేటువంటి రిలేషన్స్ కూడా చక్కగా ఉండాలి. అలాంటి రిలేషన్స్ ఇచ్చేటువంటి గ్రహమే శుక్రుడు. సపోజ్ ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగావమ్మా, నేను కొంచెం టైం తీసుకొని చెప్తాను. ఇప్పుడు శుక్రుడు రేపు ఉదయం కనపడుతున్నాడు. ఎక్కడ? తూర్పు భాగంలో. అయితే అక్కడ శుక్రుడు చంద్రుడు మనం చూసే విధంగా కనపడతారు. కానీ బంగాళాఖాతంలో ఒక వాయుగుండం ఏర్పడినట్లుగా వార్తలు వస్తున్నాయి కనుక మేఘావృతమైంది ఆంధ్రప్రదేశ్లో. మరి కొన్ని ఏరియాల్లో చూసేటువంటి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రతి నెల కూడా శుక్రుడు చంద్రుడు అలా వస్తుంటారు. కానీ ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో కన్యారాశి ఒక ప్రకృతి సంబంధమైన రాశి. ఆ కన్యారాశిలో ఈ పితృకారకమైనటువంటి రవి యొక్క నక్షత్రంలో ఉత్తర నక్షత్రంలో చంద్రుడు రేపు ఉంటాడు. రేపు ఉన్నటువంటి చంద్రుడు ఏమన్నా గొప్ప చంద్రుడా అంటే నెలవంక కాదు, నెలవంక రూపం అని అన్నాను. కానీ రేపు వచ్చేటువంటి చంద్రుడు బహుళ ద్వాదశి చంద్రుడు. ఆ తర్వాత 4 రోజులకి ఆయన ఏమవుతాడు? అమావాస్య చంద్రుడిగా మారిపోతాడు. అదే సమయంలో ఉత్తర నక్షత్రంలో అక్కడున్న శుక్రుడు ఎలాంటి స్థితిలో ఉంటాడంటే నీచ స్థితిలో ఉంటాడు. అంటే నీచ స్థితిలో ఉన్నటువంటి శుక్రుడు, ఒక క్షీణ స్థితిలో ఉన్నటువంటి చంద్రుడు, ఈ రెండు కూడా మైనస్ ఉన్నాయి. మైనస్ ఇంటూ మైనస్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ప్రకారం ప్లస్ అవుతుంది. కనుక రేపు అవకాశం ఉంటే ఆ శుక్రచంద్రుని చక్కగా దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి. రాత్రి కూర్చోండి, ప్రత్యేక చిట్టాలాగా తయారు చేయండి. నాతో అందరూ సఖ్యతగా ఉండాలి, శ్రీవారు సఖ్యతగా ఉండాలి, బిడ్డలు సఖ్యతగా ఉండాలి, అత్తమామ సఖ్యతగా ఉండాలి, పక్కింటి వారు సఖ్యతగా ఉండాలి, వెనకటి వారు సఖ్యతగా ఉండాలి. ఇవి కాకుండా ఇంకేదన్నా సమస్యలు ఉంటాయి. ఆర్థికంగా ఎదుగుదల లేదు, ఆర్థికంగా కావాలి. రెండవది మంచి ఉద్యోగం కావాలి, అమ్మాయికి వివాహం కావాలి, మంచి ఇల్లు కొనుక్కోవాలి, మంచి కారు కొనుక్కోవాలి, బంగారు ఆభరణం కొనుక్కోవాలి. మనం వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్, కోరికలు అనంతాలుగా ఉంటాయి. ఇలాంటి అనంతాలుగా ఉన్నటువంటి కోరికలన్నీ ఓ కొండవీటి చాంతాలంత పెద్ద చిట్టా తయారు చేసేది. ఆ చిత్రగుప్త చిట్టా తయారు చేసి ఉదయాన్నే ఏంటంటే అవకాశం ఉంటే స్నానం చేస్తారు, లేదనుకో పాద ప్రక్షాళన, దంతధావనం చేయండి. వృద్ధులున్నారనుకో వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. చక్కగా 99.99% మేఘాలు అడ్డు తొలగవచ్చు. ఇన్ కేస్ మేఘాలు అడ్డు తొలగకుండా ఉంటే మనం ఏమి చేయలేము. కనుక ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశము అందరూ చూడటానికి అవకాశం ఉంది. కానీ మేఘాల వలన, ఈ క్లౌడ్స్ వలన కొంతమందికి అవకాశం ఉంటుంది, కొంతమందికి చూడలేకపోతారు. అమ్మా కనుక మీరు ఏం చేస్తారంటే, మీరే కాదు సివిఆర్ ఓం ఛానల్ చూస్తున్నటువంటి అందరూ కూడా రేపు ఉదయాన్ని చక్కగా చూసి ఆ నక్షత్రాన్ని తిథి దేవత అంటారు. మొత్తం తిథులు 15 శుక్లపక్షం వస్తాయి, 15 కృష్ణపక్షం వస్తాయి. ఆ ఒక్కొక్క తిథికి ఒక్కొక్క పేరు ఉంటుందన్నమాట. కనుక రేపు బహుళ ద్వాదశికి వచ్చేటువంటి తిథి దేవత కనుక పరోక్షంగా ఆ లలితాదేవిని ప్రార్థన చేసుకుంటూ, ఓ తల్లి, ఓ మహాతల్లి, అమ్మ కష్టాల్లో ఉన్నాము, నా చిట్టా ఇదమ్మా అని ఆ చిట్టా అంతా తీసుకొని వరుసగా నాతో అందరు రిలేషన్స్ బాగుండాలి. ఎందుచేతంటే రిలేషన్స్ ఇచ్చేటువంటి శుక్రుడు ఫీలింగ్స్కి, ఎమోషన్స్కి ఉన్నటువంటి చంద్రుడితో కలుస్తున్నాడు. వాస్తవంగా ఈ శుక్రుడు చంద్రుడు కలిస్తే ఒక్కోసారి కొన్ని రిలేషన్స్లో బ్రేక్ అవుతుంటాయి. వివాహంలో కూడా చాలా మంది సంతోషంగా ఉంటారు. ఏమాత్రం కొంత పేచీ వచ్చిందనుకో, పేచీ ఎక్కడొస్తుంది? శ్రీవారు ఏదో అన్నారని, శ్రీమతి ఏదో అన్నారని ఈయన భావోద్వేగాలు మారిపోతాయి, ఈయన ఫీలింగ్స్ మారిపోతాయి, ఈయన ఎమోషన్స్ మారిపోతాయి. అలాంటప్పుడు వెంటనే బ్రేకప్స్ జరుగుతాయి.
కనుక ఈ శుక్ర చంద్రులు కలిసినప్పుడు ఒకసారి ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. అది వ్యతిరేక ఫ్రిక్షన్ కాకుండా ఉండాలన్నమాట, అనుకూలంగా ఉండాలి. కనుక అనుకూలమైన స్థితి రేపు ఉన్నది, రేపు ఉదయాన్నే ఉంది. కనుక నేను కూడా చూద్దామనేటువంటి తాపత్రయంతో ఉన్నాను. కనుక తప్పకుండా అది చూడటానికి ప్రయత్నం చేయండి. ఇది కాకుండా గత జన్మలో మనకు రిలేషన్స్, కొంతమంది ఏంటంటే రిలేషన్ ఇటీవల 2 నెలల 3 నెలల నుంచి నాకు ప్రాపర్గా రిలేషన్స్ లేవండి అనుకుంటారు. కానీ కొంతమంది అంటే నేను పుట్టినప్పటి నుంచి మా నాన్నగారు నాతో మాట్లాడరు, ఎప్పుడైనా మాట్లాడినా కసురుకుంటాడు, అమ్మ అంతంత మాత్రమే, అన్నయ్యలు చెల్లెలున్నా వారి పనులు వారే, ఆఖరికి మ్యారేజ్ అయింది, కట్టుకున్న వ్యక్తి ఇలా అయినాడు, ఆఫీస్కి పోతాడు, సాయంత్రం వస్తాడు, അങ്ങനെ తిన్నావని అడగడు, ఇలా బాధపడే వారు ఉంటారు. వాళ్ళు కూడా రిలేషన్స్ దెబ్బతింటాయి. సరే పక్కింటి పరంధామి గారి భార్యను మాట్లాడదామంటే నేను ఎక్కడ మాట్లాడితే నా ముఖం చూస్తానికి శతకోటి పాపాలు వస్తాయనే ఉద్దేశంతో నన్ను చూడంగానే తలిపేసుకుంటుంది, నా కర్మ ఇట్ట కాలింది. ఇలాంటి రిలేషన్స్ దెబ్బతింటున్నాయంటే మీలో గత జన్మలో ఏదో మీకు లోపం ఉంది. అది ఎలాంటి లోపం ఉంటుంది అంటే, మీరు గత జన్మలో మీరంటే మీరు కాదు చెబుతున్నా, ఇలాంటివి ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఉన్నటువంటి వారు ఏంటంటే కనపడిన ప్రతివాడిని చావుకొడుతుంటారు, అనమాట. ఎవడైనా చిన్నపిల్లలు ఎత్తుకోవడానికి వస్తే రాగానే ముద్దెట్టుకరే వాడి తొడకి తొడపాసం పెడతారు, వాడు క్యా అంటాడు, వాడు అరుస్తుంటే వీడు చూసి ఆనందిస్తుంటాడు అనమాట. చిన్నపిల్లల్ని కొట్టము, పెద్ద పిల్లల్ని కొట్టము, అంటే ఆ విధంగా అల్లరి చిల్లరిగా తిరిగి చివరికి పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా ప్రతి వ్యక్తిని దూషించడము, ఇలా చేసి 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 గత జన్మలో చేసిన కారణంగా అక్కడ ఆ జన్మలో ఆ రిలేషన్స్ దెబ్బతిన్నాయి కనుక ఈ జన్మలో రిలేషన్స్ లేకుండా పోతాయి. చూసావా?